అంటే స్ట్రాటజిక్ మ్యూట్ కొంత ఉంటుంది కదా. చెప్పండి నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో. అది దానికి వెళ్లే ముందు ఒకసారి ఇప్పుడు మా సోదరులు, మా తెలుగుదేశం సోదరులు సత్యనారాయణ గారికి అడిగిన దానికి, సార్ అక్కడ మీరు ఆ విజువల్స్ చూస్తే మీరు ప్రశ్నించినటువంటి భావం అక్కడ వ్యక్తీకరించలా రేవంత్ రెడ్డి చిరంజీవిని చూసినటువంటి సమయంలో ఫోటోకి ఫోన్ ఇచ్చాడు. మీరు గమనించండి. నేను ఇది ఇవాళ చెప్పడం కాదు, ఇప్పుడు చూడటం కాదు, అప్పటి నుండి అదే చెప్తున్నా. అంటే చిరంజీవి గారితో ఫోటో చూడండి, కావాలంటే గమనించండి స్క్రీన్ మీద. ఆయన చిరంజీవి గారితో ఉన్నాను, నాకు ఫోటో కావాలన్న ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి తప్పిస్తే, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి, ఇక్కడ చిరంజీవి వచ్చాడు, ఇది ప్రతి నమస్కారం ఇదేమీ లేదు సార్. అక్కడ దాన్ని పెద్దగా మనం తీసుకోవాల్సిన మరి ఒకటే. ఓకే, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, తిరుపతిరావు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆ రోజు? ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి సరదాగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసి పంపించారు. ఏ రకంగా ఆయన అవమానించాడు నాకు అర్థం కాలేదు, చెప్పండి. కాదు ఇక్కడ వాసుదేవ్ గారు, నేను కంపేర్ చేయడానికి తీసుకోలేదు. అది ఇప్పుడు సంస్కారం అనేది మీ దగ్గర ఉన్న సంస్కారం నా దగ్గర రావాల్సిన పని లేదు సార్. అది మన వ్యక్తిగతమైనటువంటిది. అది ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది నిజమైనట్టయితే అది ఇప్పుడు అక్కడ వెళ్ళేది చిరంజీవి అండి. అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోవచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రి అవ్వలేవచ్చు, కేబినెట్ మంత్రి కూడా అవ్వలేకపోవచ్చు. కేవలం సహాయ మంత్రిగానే ఉంచింది కాంగ్రెస్ పార్టీ కూడా. పార్టీని కబ్జా చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత కూడా మీరు మొదట అనేదే కరెక్ట్, కబ్జా చేసిన తర్వాత. నేనేమంటానంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎవరికి అందనటువంటి, ఇవాళ నిజంగా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అనేది ఒకటి మరి కొట్టుకుంటుందంటే నేను పేరుగా మాట్లాడతాను కాసేపు, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. చిరంజీవి కొడుకు రామ్ చరణ్, లేకపోతే అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడు, వాళ్ళిద్దరు కొట్టు జరిగేది మనమే. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వీళ్ళు ఎప్పుడైనా సరే నిజంగా నేను చెప్పగలను, చిరంజీవి గారు చెప్పినట్టుగా చిరంజీవి గారి ఎన్టీ రామారావు స్థాయిని అందుకోలేరు, లేదా చిరంజీవి స్థాయిని వీళ్ళు అందుకోలేరు అనేది ఒక భావం ఉంది సగటు తెలుగు ప్రేక్షకుడు, తెలుగు సినిమాలు చూసే వాళ్ళలో భావం అది. దాన్ని మనం అదే చేయొచ్చు. అయిపోతే రాజకీయాలు